నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జాతీయ స్థాయిలో ఒలింపియాడ్ పరీక్షల్లో నెహ్రూ-నికేతన్కు ర్యాంకుల పంట. నెహ్రూ-నికేతన్ కళాశాలలో 78 మంది విద్యార్థులకు జ్ఞాపికలు, ధృవపత్రాలను అందజేసిన మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్. వేసవి దివ్య ఔషధం తాటి ముంజలు తినేందుకు మక్కువ చూపుతున్న ప్రజలు. ఎండ స్థాయిలోనే రేట్లు కూడా ఉన్నాయంటూ దిగులు. మంచి గిరాకీలో తాటి ముంజల వ్యాపారులు. మే 4న కన్యకాపరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం. కమిటీ సభ్యులు వెల్లడి. దేవస్థానానికి అప్రతిష్ఠ రాకుండా ఉండేందుకే ఈ సమావేశ నిర్వహణ అంటూ వెల్లడి. తెనాలిలోని బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ మే నెల 4వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కమిటీ ప్రకటించింది. ఈ సమావేశానికి సభ్యులందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ ఆధ్వర్యంలో మే నెల 4వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 13వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశం అనుకోని రీతిలో వాయిదా పడిందని, మరలా మే 4వ తేదీ ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. లెటర్ ద్వారా అందరికీ మెసేజ్లు ఇవ్వటం జరుగుతుందని, పోలీసుల సమక్షంలోనే ఐడెంటిటీ కార్డు, లెటర్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుందని వారికి ఈ సందర్భంగా తెలిపారు. మీడియా సమావేశంలో ఆకి అచ్యుతరావు, ఉప్పల వరదరాజులు, దేశు శ్రీనివాసరావు, ఒక్కలగడ్డ గంగాధరరావు, మాలేపాటి హరిప్రసాద్, మద్దాళి శేషాచలం, సుగ్గుల మల్లికార్జునరావు, అన్నవరపు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తారీఖు 4వ నెల 2025న జరగవలసినటువంటి సర్వసభ్య సమావేశం అనుకోని రీతిలో వచ్చిన ఇబ్బంది మూలకంగా వాయిదా వేయటం జరిగింది. మేము ఆ రోజు చెప్పున్నాం. మళ్ళా తర్వాత సర్వసభ సమావేశం ఎప్పుడు జరిపేది తెలియజేస్తానని చెప్పి ఉన్నాం. కాబట్టి రేపు 4వ తారీఖు మే నెల 2025 అంటే వచ్చే నెల 4వ తారీఖు ఆదివారం సర్వసభ్య సమావేశం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో మీకు ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం లెటర్ ద్వారా ఈ మెసేజ్ని అందించామో అదే విధమైనటువంటి రీతిలో మీకు ఆ లెటర్లు అందజేయబడతాయి. మీరు సకాలంలో విచ్చేసి దీనిని పోయినసారి జరిగినటువంటి రసాభాస కాకుండా ప్రతి ఒక్క ఓటర్కి కూడా పోలీసు వారి అనుమతితోనే, వారి సంరక్షణలోనే, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గుర్తింపు కార్డు, లెటరు తీసుకొస్తే ఆ ఉన్నటువంటి విధానంతోనే లోపల పంపిస్తారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా మీటింగ్ జరిగేటువంటి విధానం. ఈ విధానంలో మనం ముందుకెళ్ళి మనకి దేవాలయానికి అప్రతిష్ట లేకుండా మనం చేసేటువంటి పని మర్యాదపూర్వకంగా అన్నీ సక్రమంగా జరుపుకుందామని చెప్పి మేము రేపు 4వ తారీఖు నాడు నిర్ణయించున్నాం. కాబట్టి ఈ సమావేశాన్ని అందరూ కూడా రూల్ ప్రకారంగా కూడా మనం సర్వసభ్య సమావేశం ఎప్పుడైనా నిర్వహించాలంటే ఒక ఈసీ మీటింగ్ వేసుకొని దానిలో ఒక డేట్ నిర్ణయించుకొని పబ్లిక్ జనరల్ బాడీ సభ్యులు 1000 మందికి తెలియపరిచి సమావేశం జరుపుకొని ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే కరెక్ట్గా ఉంటాయి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎవరు పడితే వాళ్ళు పుస్తకం పెట్టుకొని వాళ్ళు సంతకాలు పెట్టుకొని సభ్యులు కాని జనరల్ బాడీ సభ్యులు కాని వాళ్ళతో రోడ్డు మీద వెళ్ళేవాడిని పిలిచి సంతకాలు పెట్టుకొని మేము సభ నిర్వహించుకున్నాం, మేము కమిటీ అంటే ఇది ప్రజలు మెచ్చేది కాదు, హర్షించదగింది కాదు. గుర్తుపెట్టుకోండి. మనకి జనరల్ బాడీ సభ్యులు 1000 మంది ఉన్నారు. సభ సజావుగా జరుపుకుందాం. సభ నిర్ణయానికి కట్టుబడి మేమందరం కూడా ఉంటాం. ఎవరైనా సరే సభా నిర్ణయమే కరెక్ట్. అంతేగాని ఎవరికి వాళ్ళు రేపు పొద్దున ఇంకో ఆయన వస్తాడు, నేను మీటింగ్ పెట్టాను, నేను రాసుకుంటానంటాడు. అది ఎట్లా అండి? జనరల్ బాడీ నిర్వహించాల్సింది ఎవరు?
మేము ఉన్న కమిటీ నిర్వహించి మేము మీరందరి ఆమోదయోగ్యంతో మీరు ఎలా చెబితే అలా మేము నిర్ణయం తీసుకుంటానికి సిద్ధమని చెప్పి చెప్తున్నాం. అంతేగాని జనరల్ బాడీ సభ్యుల నిర్వహణ కాకుండా మీరు కేవలం అధికారం అదేనో తర్వాతనో ఏదో మా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి మనందరం వైశ్య కమ్యూనిటీ, మన కులదేవత, మన అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను. రేపు మే 4వ తేదీ ఆదివారం నాడు జనరల్ బాడీ సభ్యులందరూ సక్రమంగా చక్కగా టైంకి ఇచ్చేసి మీ అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైనటువంటి సలహాలు సంప్రదింపులు ఇచ్చి, అబ్బాయి ఇట్లా కాదు, ఈ రూట్లో వెళ్దాం, ఇలా చేసుకుందాం, ఎలక్షనే జరుపుకుందాం, లేదు ఏదైనా సరే సభా నిర్ణయానికి కట్టుబడి మేము ఉంటామని ఇందు మూలంగా తెలియపరుస్తూ, అలానే మరి 7వ తేదీ మన అమ్మవారు, మన కులదేవత పుట్టినరోజు, అది కూడా వైభవంగా తెనాలి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వైశ్యుడు అమ్మవారి పుట్టినరోజు నాడు మన పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటాం. మన కులదేవత మన అమ్మవారి పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుకుందాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క సభ్యుడు అందరికీ కూడా మరలా ఇవాళ నుంచి లెటర్స్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆ లెటర్ తీసుకొని వచ్చి మీ స్థానంలో కూర్చొని కార్యక్రమాన్ని సజీవంగా జరపడానికి మీరందరూ కూడా సహకరించాలని. జాతీయ రాష్ట్ర స్థాయిలో పలు ప్రముఖ సంస్థలు నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షల్లో తెనాలిలోని బోస్ రోడ్లో గల నెహ్రూ నికేతన్కు చెందిన మొత్తం 78 మంది అత్యుత్తమ ప్రతిభను కనబరిచి మెడల్స్, ధృవపత్రాలను పొందారు. వీటిని నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మంగళవారం విజేతలకు అందజేశారు. జాతీయ స్థాయి ఒలింపియాడ్లో నెహ్రూ నికేతన్కు ర్యాంకుల పంట పండింది. న్యూఢిల్లీకి చెందిన సిల్వర్ జోన్ సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన జనరల్ నాలెడ్జ్ ఒలింపియాడ్, స్టెమ్ ఒలింపియాడ్, గణితం, రీజనింగ్తో పాటు ఈ అభ్యాస సంస్థ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన గణిత ఒలింపియాడు, బిజినెస్ యాప్టిట్యూడ్ టెస్ట్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్, సైన్స్ మహోత్సవ్, సైన్స్ యాప్టిట్యూడ్ టెస్ట్తో పాటు ముంబైకి చెందిన ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ వారు నిర్వహించిన మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు, జీకే, కంప్యూటర్ ఒలింపియాడ్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించారు. నిర్వాహకులు పంపిన జ్ఞాపికలు, పథకాలను, ధృవపత్రాలను నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతలకు అందించి అభినందించారు. ఈ నేపథ్యంలో మురళీకాంత్ మాట్లాడుతూ పాఠ్యాంశాలు పాఠశాలలో జరిగే పోటీ పరీక్షల్లోనే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలు నిర్వహించిన ఒలింపియాడ్లో కూడా నెహ్రూ నికేతన్ బాలబాలికలు విజేతలుగా నిలిచి తెనాలికి గర్వకారణంగా ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. పిల్లల బట్టి విధానానికి స్వస్తి పలికి సృజనాత్మకత తమ ఆస్తిగా మార్చుకుని ఆలోచన శక్తి పెంపొందించుకోవటానికి ఇటువంటి ఒలింపియాడ్స్ దోహదపడతాయని మురళీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో వివిధ ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో విజేతలైన విద్యార్థులందరినీ అభినందించడం జరుగుతుందండి. సో నెహ్రూ నికేతన్ ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది రెగ్యులర్ టెక్స్ట్ బుక్లో ఉన్నది కాకుండా వాళ్ళ కాన్సెప్చువల్ థింకింగ్ పెరిగేటట్టుగా, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ పెరిగేటట్టుగా మన టీచింగ్ జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే విద్యార్థుల్ని మన స్కూల్లో ఉన్న రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కాకుండా బయట వేరియస్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసే ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి కూడా మనం పంపించడం జరుగుతుంది. సో ఆ విధంగా పంపించిన వాళ్ళలో దేర్ ఆర్ అబౌట్ 18 స్టూడెంట్స్ హూ హ్యాస్ సెక్యూర్డ్ గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్. ఇలా స్టేట్ లెవెల్లో జరిగిన ఎగ్జామ్స్లో గోల్డ్ లెవెల్ అండ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్స్ అండి. ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ కాకుండా వీళ్ళు థింకింగ్ ఎబిలిటీస్ పెరగడానికి మనం వాళ్ళని ఇంగ్లీష్ ఒలింపియాడ్కి, అలాగే జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ ఒలింపియాడ్, ఇలాగా డిఫరెంట్ ఒలింపియాడ్స్, హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఇలా బయట చాలా కాంపిటీషన్స్కి మనం పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా బయట వివిధ ఒలింపియాడ్స్, నాట్ ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్, ఈవెన్ అదర్ సబ్జెక్ట్ ఒలింపియాడ్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా ప్రైజెస్ వచ్చిన వాళ్ళు అరౌండ్ 78 మెంబర్స్ ఉన్నారు. సో ఈ అకాడమిక్ ఇయర్, త్రూ అవుట్ అకాడమిక్ ఇయర్ బయట జరిగిన కాంపిటీషన్స్లో విన్ అయిన ఈ 78 మెంబర్స్ని ఈరోజు మనం అభినందిస్తున్నాము. సో ఇది డెఫినెట్గా స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్, టీచర్స్ యొక్క కోఆపరేషన్ అండ్ పేరెంట్స్ యొక్క సపోర్ట్ అనేది డెఫినెట్గా దీంట్లో ఎంతో హెల్ప్ అవుతుంది. సో అందుకే నేను ఎప్పుడు పేరెంట్స్ చెప్పేది ఏంటి అంటే ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ కాదు, వాళ్ళని డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. అందువల్లే ఇప్పుడు వీళ్ళు జనరల్ నాలెడ్జ్లో కానివ్వండి, కంప్యూటర్ ఒలింపియాడ్స్ కానివ్వండి, ఇంగ్లీష్ ఒలింపియాడ్ కానివ్వండి, వీటిలో కూడా మెడల్స్ తెచ్చుకోగలిగారు అంటే ద టైప్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద స్టూడెంట్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ దట్ ఈస్ ద రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ rather than the marks. So once again I thank all the team who has supported for this wonderful success and I congratulate all the 78 students who have secured these particular medals.
పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో జరిగినటువంటి సాంఘిక బహిష్కరణను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ తీవ్రంగా ఖండించింది. మంగళవారం మీడియా సమావేశంలో అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ కుమార్ మాట్లాడారు. మనకి స్వాతంత్రం వచ్చి సుమారుగా 80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా దళితులను సాంఘిక బహిష్కరణ చేయటం చాలా దుర్మార్గపు చర్య అని ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ కుమార్ అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని మరియు పిఠాపురం స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత తీసుకుని విద్యుద్ఘాతంతో చనిపోయిన బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని, మళ్ళా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో శాంతి చర్చల ద్వారా ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కూడా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ దుబాయ్ బాబు, కనపర్తి సతీష్ కుమార్, తుమ్మల తులసి, ఏతాటి అనిల్, ఉన్నవ రాజేష్, నల్లగండ్ల రవిచంద్ర, పెరికల అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల కాలంలో మల్లాం అనే గ్రామంలో జరిగినటువంటి దళితుల సాంఘిక బహిష్కరణ దాని మీద కూడా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య సేవా ట్రస్ట్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి సుమారుగా 80 సంవత్సరాల పైబడికి అయినప్పటికి కూడా మన రాష్ట్రంలో ఈ విధంగా సాంఘిక బహిష్కరణ కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరం, చాలా హేయమైన చర్య కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. రాజ్యాంగం మనకి అందించిన హక్కుల ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మెలగాలి. అందరూ గమనించదలసిన విషయం ఏమిటంటే పిఠాపురం నియోజకవర్గం స్థానిక డిప్యూటీ సీఎం గారి ఇలాఖా అండి. అది వారి నియోజకవర్గంలోనే ఈ విధమైనటువంటి చర్య జరగడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులైనటువంటి అక్కడ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి దోషులను కూడా శిక్షించాలని, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి విద్యుద్ఘాతం వల్ల సరిపోయినటువంటి సురేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటట్టు కూడా ప్రయత్నించాలని కూడా మేము తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ విధమైనటువంటి చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని కూడా మరొకసారి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ తరపున కూడా తెలియపరుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దివంగత అక్కిశెట్టి బాబురావు 5వ వర్ధంతి, అలాగే ఆయన సతీమణి అక్కిశెట్టి ఆదిలక్ష్మి 4వ వర్ధంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అన్నదాత సుఖీభవ సంస్థ నేతృత్వంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ గల నాయకుడిగా పార్టీకి ఎనలేని సేవలు అందించిన దివంగత అక్కిశెట్టి బాబురావు 5వ వర్ధంతిని పురస్కరించుకుని, అలాగే ఆయన సతీమణి అక్కిశెట్టి ఆదిలక్ష్మి 4వ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదాత సుఖీభావ నేతృత్వంలో బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీకి ఆయన అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, మాజీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, కౌన్సిలర్ పసుపులెట్టి త్రిమూర్తి, కన్నిగంటి గోపీచంద్, వెన్నిగళ్ల నారాయణ శివప్రసాద్, కుదరవల్లి శ్రీనివాసరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, అక్కిశెట్టి కోటేశ్వరరావు, ఎల్లంకి సాంబశివరావు, దేవినేని పాములు, దేవినేని సురేష్, దంతాల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అక్కిశెట్టి బాబురావు గారి వారి భార్య రాజ్యలక్ష్మి గారిల 5వ వర్ధంతి సందర్భంగా ఈ బోస్ రోడ్లోని అన్నదాత సుఖీభావ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ మజ్జిగ పంపిణీ ఈ ఎండాకాలంలో మరి వాళ్ళు ఉన్నటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చేతరాలనే ఉద్దేశంతో బాబురావు గారి పేరు మీద ఈ మజ్జిగ కార్యక్రమాలు పంచుతున్నారు. వారి కుటుంబ సభ్యులు మరి అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారు, అలాగే వారి బాబు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మధ్య కార్యక్రమాన్ని దీనిలో భాగస్వాములు అయ్యారు. ఈ అన్నదాత సుఖీభవ వాళ్ళు ఓ మంచి సలివేంద్రాలు ఏర్పాటు చేసి ఇక్కడ పేదలకి మధ్య కార్యక్రమం పంచడం చాలా మంచి ఉదాహరణ. ఈ కార్యక్రమంలో మరి అందరూ పాల్గొని మరి కుద్దూస్ గారు, అలాగే శ్రీరామూర్తి గారు, నారాయణ ప్రసాద్ గారు, వెంకటేశ్వర గారు,
మన పావులు గారు, సాంబయ్య గారు, వీళ్ళందరూ కూడా ఎంతో మన బాబురావు గారి మీద ఉన్న ఆయన మీద ఉన్న అభిమానంతో మరి ముందు నుంచి కూడా మనందరూ తెలుసు బాబురావు గారు ఒక క్రమశిక్షణ కార్యకర్తగా మరి ఎంతో 10 మందికి మంచిగా ఉంటూ అందరినీ కూడా కలుపుకొనిపోతూ మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన యొక్క స్మృతికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. నిజంగా ఈ కార్యక్రమం దివంగత నేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ అక్కిశెట్టి బాబురావు గారు, వారి సతీమణి ఆదిలక్ష్మి గారి 5వ వర్ధంతి సందర్భంగా అన్నదాత సుఖీభవ అనే సామాజిక సేవా సంస్థ ద్వారా ఈరోజు ఎండకి తీవ్రమైన దావాద్రికి తీర్చే విధంగా చలివేదనల ద్వారా మజ్జిగ పంపిణీ చేయడం ముదాం. అక్కిశెట్టి బాబురావు గారు సుదీర్ఘకాల రాజకీయ జీవితం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం అంకిత భావంతో పనిచేయడం కాకుండా 42 సంవత్సరాలు ఆయన తెలుగుదేశం పార్టీలో పార్టీ ప్రచారానికే పరిమితమయ్యి పార్టీకి వెండుదండుగా పార్టీ ద్వారా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల అక్కిశెట్టి బాబురావు గారి 5వ వర్ధంతి సందర్భంగా ఆయన ఏదైతే సిద్ధాంతం ప్రకారం తెలుగుదేశం పార్టీలో కొనసాగాడో ఈరోజు ఆయన చనిపోయిన 5వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబం, వాళ్ళ తమ్ముడు వెంకటేశ్వర గారు కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, మిగతా వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా కలిసి ప్రజలకు సేవ చేయాలనే భావంతో ఈరోజు చలివేంద్రుల ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆయన పేరు మీద సేవా కార్యక్రమంగా, ఆయనకు నచ్చిన సేవా కార్యక్రమంగా చేయడం అందరికీ సంతోషదాయకం. ఆయన భగవంతుడు ఆయన ఆత్మశాంతి, ఆయన ఇద్దరు దంపతులు కూడా ఆత్మశాంతి. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ ద్వారా ప్రజల నుండి సమస్యల అర్జీలు తీసుకోవటం జరుగుతుందని టీడీపీ నేతలు చెప్పారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు ఇవ్వాల్సిందిగా కోరారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం బుధవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో జరుగుతుందని టీడీపీ నాయకులు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఒక అర్జీ రూపంలో తీసుకురావాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని వారు తెలియజేశారు. కార్యక్రమంలో మహమ్మద్ కుద్దూస్, తాడిపోయిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, కంచర్ల ఏడుకొండలు, కౌన్సిలర్ దివి అనిత, మల్లవరపు విజయ్, కిలారి అనిత, అన్నం పిన్నారావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం యొక్క పని విధానం, ఏ విధమైన సమస్యలు పరిష్కరించబడుతున్నాయి, పరిష్కారం కానటువంటి సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నాయా, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయా, లేకపోతే తక్షణమే పరిష్కరించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటినీ క్షేత్రస్థాయిలో కూడా పరిష్కారం చేసే ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు అయితే శాసనసభ్యులు, లేకపోతే పార్టీ ఇన్ఛార్జీలు ఉంటే పార్టీ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో గత వారం నుండి ప్రతి బుధవారం కూడా గ్రీవెన్స్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. తెనాలి నియోజకవర్గంలో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో నేరుగా ఆయనే గ్రీవెన్స్లో కూర్చుంటున్నారు. ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం తరఫు నుండి ఏదన్నా రావాల్సిన కార్యక్రమాలు ఏదన్నా తక్షణమే పరిష్కరించాలా, లేకపోతే దీర్ఘకాలిక సమస్యలు, న్యాయపరమైన సమస్యలు, లేకపోతే వ్యక్తిగత సమస్యలు ఏమైనా కానీ గ్రీవెన్స్లో మీరు అర్జీల ద్వారా తెలియజేస్తే వాటి వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా ఏ ప్రభుత్వ శాఖలకైతే ఆ ప్రభుత్వ శాఖలు ఇమీడియట్గా మీ ముందే మాట్లాడి వాటిని మళ్ళీ లిఖితపూర్వకంగా కూడా ఈ విధంగా ఈ సమస్యలు పరిష్కరించామని చెప్పేసి కేంద్ర కార్యాలయమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా దేశంకి కూడా పంపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారం బుధవారం రోజు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేయవలసింది. ఎవరికి ఇబ్బందులు ఉన్నా కూడా డైరెక్ట్గా సెంట్రల్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇవ్వటం జరుగుతూ ఉండేది. దాన్ని ఏంటంటే
ఈ 175 నియోజకవర్గాల నుంచి దూరం నుంచి వచ్చే వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళలేరన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు, బాబు గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కుదూస్ గారు చెప్పినట్లుగా 3 తాటి ముంజలంటే ఎవరికైనా నోరూరుతుంది, ఒక్కసారైనా తినాలనిపిస్తుంది. గ్రామాల నుంచి పట్టణంకు చేరుకున్న తాటి ముంజలు ఇప్పుడు ప్రతి చోట లభ్యమవుతున్నాయి. వేసవిలో ఇవి ఎంతో చల్లదనాన్ని ఇస్తాయి. దీనిపై ఎస్ న్యూస్ రిపోర్ట్. మండే ఎండలు ఒకవైపు, మరొక వైపు చల్లదనం కోరుకునే ప్రజలు. చల్లటి కూల్ డ్రింక్స్ వంటివి ద్రవ పదార్థాలు, కొబ్బరి బొండాల నీళ్ల కోసం చూసే ప్రజలు తాటి ముంజలు తినేందుకు ఎంతో ఇష్టపడుతుంటారు. ఎండ ప్రభావం రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో తాటి ముంజల గిరాకీ కూడా అదే విధంగా పెరిగింది. చల్లదనాన్ని ఇచ్చే తాటి ముంజలు సహజంగా సీజనల్గా వస్తాయి. తాటి ముంజలను తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మండే వేసవిలో చల్లదనంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే తాటి ముంజల లేతదనం, తీయటి రుచి శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉండటంతో చాలామంది వాటిని ఇష్టంగా తింటుంటారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందటానికి ఇవి ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని కూడా డాక్టర్లు చెబుతుంటారు. వాటిని చూడగానే మనసు లాగేస్తుంది. ఒక్కసారైనా తాటి ముంజలు తినాలనిపించే కోరిక కలుగుతుంది. ప్రజల కోరిక ఎలా ఉన్నా తాటి ముంజల వ్యాపారంతో వందల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. తెనాలిలోని చెంచుపేటలో గల ఇందిరానగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 5వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ఐఆర్ఎస్ కొత్తపల్లి బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని ఇందిరానగర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారిలో ఎం బిందు, మాధవులకు ఐఆర్ఎస్ కొత్తపల్లి బాబురావు 5,000 రూపాయల నగదు బహుమతిని వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జయంతబాబు, ఎస్ అనురాధ, డాక్టర్ కస్కుర్తి భూషణం, నాగసరిళ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 32వ వార్డు కాలనీలో ఎలిమెంటరీ స్కూలు, ఈ స్కూలును డెవలప్ చేయడానికి ఈ స్థానిక పెద్దలు అందరితో కూడాను మాట్లాడి ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. దీనిలో భాగంగా ఎవరి వంతు సహాయం వాళ్ళు అందించి ఈ స్కూల్ని ఇక్కడ నుండి వెళ్లకుండా చూడాలని, అలాగే దీన్ని మోడల్ స్కూల్గా డెవలప్ చేయాలని, ఎందుకంటే ఈ స్కూల్ని కానీ డెవలప్ చేసుకోలేకపోతే 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు హై స్కూల్కి పంపించడం అనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల 3వ తరగతి పిల్లలు అంటే 7-8 సంవత్సరాల వయసున్న పిల్లలు కిలోమీటర్ దూరం వెళ్ళి స్కూల్లో చదువుకుని రావడం అనేది చాలా అసౌకర్యము, అలాగే అభద్రతాభావం కూడా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కూల్ని డెవలప్ చేసుకొని ఇక్కడుండే అందరూ కూడా ఇదే స్కూల్లో చదువుకోవాలని, దానిలో భాగంగా తల్లిదండ్రులందరూ కూడాను పిల్లల్ని ప్రోత్సహించి ఆ పిల్లలందరినీ కూడా ఈ స్కూల్లో అడ్మిట్ చేయాలని, ఈరోజు ఒక 12 మంది పిల్లల్ని కోగంటి శివ హై స్కూల్కి పంపించడం జరిగింది, 5వ తరగతి పాస్ అయిన పిల్లల్ని. అది ఫేర్వెల్ పార్టీలో వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ కింద నేను మోటివేషన్ కోసం ఈ 5వ తరగతిలో టాప్ వచ్చిన ఒక విద్యార్థికి ఒక 5,000 రూపాయలు మోటివేషనల్గా ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే కొన్ని వేల రూపాయలు విద్యార్థుల విద్య మీద ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు. అదే మనం ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే చక్కగా అందరికీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు తల్లికి వందనం వస్తుంది. ఈ డబ్బులు మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఈ డబ్బుల్ని మీరు ప్రైవేట్ స్కూల్లో
ఫీజులుగా పే చేసి అక్కడ చదివిస్తే ఇంకా మీకు అదనం ఖర్చే, ఇంతకన్నా బాగా అక్కడ మీ పిల్లలు విద్య నేర్చుకోరు. తెనాలిలోని రామలింగేశ్వరపేటలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా సమితి 75వ వార్షికోత్సవ మహోత్సవాలు 10 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. చివరి రోజు సాయిబాబా ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరం సేవా సమితి 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గత 10 రోజులుగా విశేష కార్యక్రమాలు నిర్వహించిన సేవా సమితి చివరి రోజు సోమవారం సాయంత్రం శ్రీ షిరిడి సాయిబాబా ఊరేగింపుని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాబావారి ఊరేగింపును మంగళ వాయిద్యాల మధ్య నయనానందకరంగా భక్తి పారవస్యంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సేవా సమితి పర్యవేక్షించింది. అమృతలూరు గ్రామంలో గడ్డిపాటి శేషారత్నం పేరిట వారి కుమారుడు ప్రభాకర్ రావు కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో 15వ తేదీ నుంచి చేపడుతున్న అన్నదాన కార్యక్రమం 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గడ్డిపాటి ప్రభాకర్ రావుని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఘనంగా సత్కరించారు. అమృతలూరు గ్రామంలో గడ్డిపాటి ఆదిశేషారత్నం పేరిట నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ నిత్య అన్నదాన కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నదాన నిర్వాహకులు గడ్డిపాటి ప్రభాకర్ రావుని ఘనంగా సత్కరించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రామంలో ప్రజలు కూడా వారి వారి కుటుంబంలో జరిగే శుభ కార్యక్రమాల నేపథ్యంలో అన్నదానం కార్యక్రమానికి కూడా చేయూతనివ్వాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మల్లిపెద్ది సాంబశివరావు, శరణు శంకర్, వెలువలు అశోక్, కొండలు తదితరులు పాల్గొన్నారు. మరి ఎప్పుడు మన గ్రామంలో ఎవరూ పెట్టల, మరి వాళ్ళ తల్లిగారి పేరు మీదుగా మరి గడ్డిపాటి ఆదిశేషారత్నం గారి పేరు మీదుగా మరి ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం. ఇది మరి అవసరమైతే మరి ఇన్ని రోజులు నడిపినందుకు ప్రభాకర్ గారికి, మరి ముఖ్యంగా మిగిలిన మా శంకర్ గారు, అశోక్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు. మనం ఉన్నదాంట్లో పేదవాడికి ఏదో ఒకటి పెట్టాలన్న తలంపుతో మరి ఎంతో సదుద్దేశంతో మరి అలా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసినందుకు ప్రభాకర్ గారికి మరొకసారి మన గ్రామం తరఫు కృతజ్ఞతలు తెలుసుకుంటూ, నేను ప్రారంభించిన ఈ నిత్యాన్నదాన కార్యక్రమానికి గ్రామస్తులంతా సహకరించారు. ముఖ్యంగా రత్నప్రసాద్ గారు, మిగతా పెద్దలు అడుగడుగునా సహకరించారు. ఇలాగే ఈ స్ఫూర్తి కొనసాగిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిత్యాన్నదానం కార్యక్రమం ఆగకుండా కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ స్థాయిలో ఒలింపియాడ్ పరీక్షల్లో నెహ్రూ నికేతన్ కు ర్యాంకుల పంట. నెహ్రూ నికేతన్ కళాశాలలో 78 మంది విద్యార్థులకు జ్ఞాపికలు, ధృవపత్రాలను అందజేసిన మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్. వేసవి దివ్య ఔషధం తాటి ముంజలు తినేందుకు మక్కువ చూపుతున్న ప్రజలు. ఎండ స్థాయిలోనే రేట్లు కూడా ఉన్నాయంటూ దిగులు. మంచి గిరాకీలో తాటి ముంజల వ్యాపారులు. మే 4న కన్యకాపరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం. కమిటీ సభ్యులు వెల్లడి. దేవస్థానానికి అప్రతిష్ట రాకుండా ఉండేందుకే ఈ సమావేశ నిర్వహణ అంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.